ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించామని అన్నారు సిపి సజ్జనార్. తన కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా హరీష్ రావు ముందుగా బయలుదేరేందుకు అనుమతి ఇచ్చామన్నారు. ఇక కేసులో సాక్షుల్ని ప్రభావితం చేయొద్దని సూచించినట్లు చెప్పారు. హరీష్ రావుకు సుప్రీంకోర్టులో స్టే రాలేదన్నారు సిపి సజ్జనార్. అవసరమైతే తదుపరి విచారణకు మళ్లీ పిలుస్తామని వెల్లడించారు. ఇక నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును 7 గంటల పాటు విచారించారు అధికారులు. ఇక కీలక అంశాలపై హరీష్ రావును ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న హరీష్ రావుని సుదీర్ఘంగా 8 గంటల పాటు ఇటు సిట్ అధికారులు అయితే విచారించారు. అయితే ఏదైతే ఇతనికి సంబంధించి అంటే హరీష్ రావుకు సంబంధించి శ్రవణ్ రావు అలాగే ప్రభాకర్ రావు ఇద్దరికి వీళ్ళ ముగ్గురికి ఉన్న సంబంధాలపై పూర్తిగా ఆరా అయితే తీశారు. అయితే మరొక పక్క శ్రవణ్ రావుకు అలాగే హరీష్ రావుకు సంబంధించి చాలా మటుకు ఏదైతే ఫోన్ సంభాషణలు కావచ్చు లేదంటే వాట్సాప్ సంభాషణలు కావచ్చు వీటిపై కూడా పూర్తిగా ఆరా తీశారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ విచారణకు సంబంధించి అంటే నిన్న ఉదయం 11 గంటలకు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణకు అయితే హాజరయ్యారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం 6:30 గంటల వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగింది. ఆ తర్వాత ఏదైతే హరీష్ రావు అక్కడి నుంచి అయితే నేరుగా తెలంగాణ భవన్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయితే తదనంతరం ఈ విచారణకు సంబంధించి హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే 2024లో నమోదైన పంజాగుట్ట పిఎస్లో నమోదైన 243/2024 ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఈ విచారణ అయితే కొనసాగించాము. అయితే దానికి సంబంధించి నిన్న 8 గంటల పాటు విచారించాము. అయితే హరీష్ రావుకు సంబంధించి తన కొడుకు ఏదైతే విదేశీ ప్రయాణం ఉంది సో దానికి వెళ్ళాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేసిన సమయంలోనే ఇటు పోలీసులు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి 8 గంటల పాటు విచారించిన తర్వాత హరీష్ రావును పంపించామంటూ కూడా ఇటు విసి సజ్జనార్ కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే 243/2024 ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అయితే జరిగింది. అయితే సుప్రీంకోర్టులో హరీష్ రావుకు ఎటువంటి స్టేలు లేవు. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో సుదీర్ఘ విచారణ కొనసాగుతుంది. అలాగే ఇటు హరీష్ రావును రిలీజ్ చేసే సమయంలో కూడా ఇటు సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా హరీష్ రావు ఎటువంటి పనులు చేయొద్దంటూ కూడా పోలీసులు సూచించారంటూ కూడా ఇటు విసి సజ్జనార్ ఒక ప్రెస్ రిలీజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి 2024లోని ఈ కేసు నమోదైంది కాబట్టి అప్పటి నుంచి కూడా ఇటు పోలీసు అధికారులు అంటే ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తూ వస్తున్నారు. అలాగే అదే విధంగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా శ్రవణ్ రావును విచారించారు. శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు హరీష్ రావుకు నోటీసులు జారీ చేశారు. అయితే నిన్న ఏదైతే హరీష్ రావు కుమారుడు విదేశాలకు వెళ్లాల్సి ఉంది కాబట్టి అతను రిలీజ్ చేశామో అయితే మరొకసారి విచారణకు పిలిచే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా హరీష్ రావుకు మరొకసారి నోటీసులు జారీ చేస్తామంటూ కూడా ఇటు సజ్జనార్ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ముఖ్యంగా సిట్ బృందం ఇప్పుడు విసి సజ్జనార్ నేతృత్వంలోనే ఈ సిట్ బృందం ప్రస్తుతం ఈ విచారణ అయితే కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి అలాగే దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగించారు. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రభాకర్ రావు శ్రవణ్ రావు హరీష్ రావు మధ్య సంబంధాలకే ముఖ్యంగా ఈ విచారణ అయితే కొనసాగింది. అయితే ప్రభాకర్ రావు దొరికిన పెన్ డ్రైవ్లోని డేటాను ఆధారంగా కూడా హరీష్ రావును కొన్ని ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. అయితే ఇప్పటికీ నిన్న విచారణ అయితే ముగిసింది. ఒకవేళ మరొకసారి హరీష్ రావును పిలవాల్సి వస్తే కనుక ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి పిలుస్తామంటూ కూడా ఇటు సజ్జనార్ అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది. రవి, రైట్, థ్యాంక్ యూ కుమార్.